దేశవ్యాప్తంగా మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ సంచలనంగా మారింది. ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా మీనాక్షికి ఊరట దక్కలేదు. అయితే మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంలో తన పాత్ర ఏం లేదంటున్నారు కేసు వేసిన ఓ మహిళా పిటిషనర్. తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై మాత్రమే కోర్టులో పిటిషన్ వేశానని లీగల్గానే ఎదుర్కొంటామంటున్న పిటిషనర్తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్పై వేసిన కేసు రిటర్న్ కోర్టు రిటర్న్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పిటిషనర్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, లోపల మీరేం వాదన వినిపించారు, వాళ్ళు అంటే ఆపోజిట్ పర్సన్స్ ఏం చెప్పారు? అంటే యాక్చువల్గా మీనాక్షి నటరాజన్ గారి పైన పెట్టిన కేసు ఏంటంటే నేను చట్టపరంగా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. నా కేసు పైన 4 సంవత్సరాలుగా చేస్తుంటే మధ్యలో ఇప్పుడు నన్ను పార్టీలో తీసేసాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీయడానికి రీజన్ ఏంటి, ఎప్పుడు తీశారు నాకైతే తెలియదు. నన్ను పైపెచ్చు మహేష్ అన్న ఏమన్నారు, రేవంత్ అన్న నేను దూరం ఉండమంటున్నాడు పార్టీ నుంచి అని చెప్పారు. రీజన్ ఏంటి అవన్నీ కనుక్కోవడానికంటే నేను ఇన్ఛార్జ్ని అడిగా, మేడం నన్ను ఇలా దూరం పెట్టారని చెప్తున్నారు, మరి అతను అక్యూజ్ కుంభం శివకుమార్ రెడ్డి, మరి అతన్ని ఎందుకు తీయలేదు, అతన్ని తీసారా సస్పెండ్ చేశారా లేదా అని. లేదు సస్పెండ్ చేశారు, నేను పీసీసీని లెటర్ అడిగాను అని చెప్పారు. వాట్సాప్ చాట్ అంతా ఉంది, నేను అదే కదా తీసుకొచ్చి ఎవిడెన్స్గా పెట్టింది, లేకపోతే కేసు ఎలా తీసుకుంటారు. ఇవాళ కూడా అండి నేను ఒక్కదాన్ని కోర్టులో ఉన్నాను, 50 మంది అంటే అడ్వకేట్లు, ఒక్క లేడీ పైన 50 మంది అడ్వకేట్లు, కోర్టాలు నిండిపోయింది. కాంగ్రెస్ అందరు మెంబర్స్ ఉన్నారు, వంశీచంద్ర రెడ్డి గారు వచ్చారు. ఎందుకంటే జ్యుడిషియల్ సిస్టమ్ని ప్రెషరైజ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు. అదే కదా నేను చెప్పింది నిన్నటి నుంచి మీడియాలో, ఇలా చేస్తున్నారంటే న్యాయబద్ధంగా మీరు మీ డిసిప్లినరీ యాక్షన్ ఏముందో అతన్ని సస్పెండ్ చేయండి. అతని వల్లే నేను ఇవాళ ఇబ్బంది పాలవుతున్నాను, జ్యుడిషియల్ సిస్టమ్ని వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారని చెప్పాను. అదే ఇవాళ సాక్షాత్ అదే జరిగింది. కోర్టులో 50 మంది అండి, నేను ఒక్కదాన్ని ఆర్గ్యుమెంట్స్, అందులో కూడా వచ్చి ఏది నోటికి వస్తే అదే ఆర్గ్యుమెంట్స్ పెట్టారు. సరే వాళ్ళు వచ్చారు, ఒకరు ఇదన్నారు అదన్నారు, నాకు అవన్నీ తెలియదు. నేను లీగల్గా ఫైల్ చేశానా లేదా జడ్జి ముందర పెట్టాము, మీరు చూడండి, మీరు డిసిషన్ ఇవ్వండి. ఏమని పేర్కొన్నారండి పిటిషన్కి సంబంధించి, కానీ అటు పార్టీకి ఫిర్యాదు చేసిన సమయం? నేను పార్టీకి ముందు చేశానండి, ప్రొసీజర్ ఫాలో అయ్యా. కోర్టు ఎప్పుడైనా ఏమంటుందంటే మీరు ఇక్కడికి వచ్చే ముందు మీరు అందరినీ అప్రోచ్ అయ్యారని, పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యా. నేను రేవంత్ రెడ్డి అన్నకి నేను లెటర్ పెట్టా, ఆయన అక్కడ నుంచి సీఎంఓ నుంచి ఒక ఎస్పీకి, నారాయణపేట ఎస్పీకి పంపించారు. ఏంటి డిసిషన్ ఏంటి, అసలు ఏం జరిగింది ఇష్యూలో కనుక్కోమని, ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు. అంటే ఐ డోంట్ నో స్లో డౌన్ ఎందుకు చేశారో, బట్ ఆవిడకు రెస్పాన్స్ లేదు. నన్ను పార్టీ నుంచి ఊరికే చెప్తారు ఏంటంటే నువ్వు పార్టీ నుంచి దూరం ఉండదు. సో ఇవన్నీ ఏవైతున్నాయో ఈ 4 గోడల మధ్య జరుగుతాయి, దానికి రిజల్ట్ రావట్లేదు. సో నేనేమన్నానంటే నేను కోర్టుకి పిలుస్తాను, మీరు కోర్టులో చెప్పమన్నాను. యాజ్ అ ఇన్ఛార్జ్ మీ జాబ్, మీరు మీ డ్యూటీస్ మీరు చేస్తే మీరు కోర్టుకు రావాల్సిన పనే లేదు కదా. అందరూ లీగల్ టీం ఉన్నారు, అందరికి తెలుసు కదా డిసిప్లినరీ యాక్షన్స్ ఏంటి, బైలాస్ ఏంటి, ఓ పార్టీకి ఉన్న బైలాస్ ఏంటి తెలుసు కదా. దాని మీద ఇప్పుడు ఇంతమంది మీరు వచ్చి 50 మంది వచ్చి చేసినా కూడా జస్టిస్ నా సైడే ఉంది కదా. డిస్మిస్ చేద్దామని చూశారు, ఎందుకు డిస్మిస్ అవుతుందండి? 8 నెలలుగా కోర్టుకు మీ అడ్వకేట్లు వస్తున్నారు కదా, మీనాక్షి నటరాజన్ మ్యామ్ అడ్వకేట్ కూడా వస్తున్నాడు, అన్నిటికీ కౌంటర్లు వేశారు, ఎలా డిస్మిస్ అవుతుంది? అంటే మీరు పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది, క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారా? అందులో ఏమేమి అంశాలు మెన్షన్ చేశారు? నేను చెప్పింది డిసిప్లినరీ కమిటీకి నేను ఆల్రెడీ పెట్టాను లెటర్. ఇలా అది ఒక హరాస్మెంట్ కేసు, అతను అక్యూజ్డ్, సో అతన్ని పార్టీ పరంగా మీరు చర్యలు, డిసిప్లినరీ కమిటీ ప్రకారం మీరు చర్యలు తీసుకోమని. ఎవ్వరూ ముందరికి రాలేదు కదా. అవన్నీ నేను కంప్లైంట్స్ ఏవైతే నేను పార్టీ పరంగా పెట్టి ఇచ్చినవో, హైకమాండ్కి ఇచ్చినవో అవన్నీ తీసుకొని నేను ఇవాళ కోర్టులో పెట్టా. అందుకే కోర్టు సమస్య చేసింది. కోర్టు నా చుట్టం కాదు కదండి, ఎప్పుడు చూస్తానో నన్ను బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ కోర్టుకు వచ్చాను. ఇంకా ముందు కూడా నేను లీగల్ ఫైట్ చేస్తాను. నాకు మీనాక్షి గారి ఏదైతే ఇప్పుడు జరిగిన ఇష్యూ ఉందో నాకు సంబంధం లేదు. కేసు జరిగి కూడా దాదాపుగా 7 నెలలు అవుతుంది, అయినా కానీ సరే ఇప్పటి వరకు బయటికి రాని ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పుడే రాజ్యసభ సభకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నప్పుడు బయటకు వచ్చినా కానీ ఎవరు లీక్ చేశారు? నేను ఒక విషయం అడుగుతానండి, ఐఎమ్ సో సారీ, నేను ఒకటే విషయం అడుగుతాను. ఒకవేళ నోటీస్ ఏదైతే ఏ రోజైతే ఇచ్చారో నేను ఆ రోజే తీసుకొచ్చి మీడియాలో ఇచ్చుంటే ఆవిడ టికెట్ వరకు అన్నా వెళ్ళేదా? ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఏం చేస్తున్నావమ్మా చూడు పట్టించుకోకుండా అని క్వశ్చన్ చేస్తే ఆవిడకి రాజ్యసభ టికెట్ ఇచ్చే వాళ్ళ పార్టీ వాళ్ళు? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? లీగల్ ఫైట్, ఐ విల్ డెఫినెట్లీ గో ఫర్ లీగల్ ఫైట్. నా కేసుని ఇదే ప్రూఫ్, కోర్ట్ ఇస్ ద ప్రూఫ్ కి 50 మంది అడ్వకేట్లు కాంగ్రెస్ వాళ్ళు అంతా కంప్లీట్గా కోర్ట్ హాల్లో ఉన్నారు. ఇంత మీరు ఎలా చేశారు, ప్రెషరైజ్ ఎలా చేస్తున్నారు? నిన్న చెప్పిన దానికి వాళ్ళ నిదర్శనం మీకు అనిపించింది. దిస్ ఇస్ ద ట్రూత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కేస్.
అంటే ఇందాక మాట్లాడుతూ కూడా కదండి ఇంతమంది ఎందుకు వచ్చారని స్ట్రేట్ క్వశ్చన్. ఇందాక మాట్లాడుతూ కూడా థ్రెట్ ఉందని చెప్పేసి అన్నారు కదా, ఎవరి నుంచి థ్రెట్ ఉన్నది? నేను ఆల్రెడీ డీజీపీ గారు కంప్లైంట్ చేశా, శివకుమార్ రెడ్డి గారితో అండ్ శివకుమార్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి గారితో నాకు థ్రెట్ ఉందని డీజీపీ గారికి లెటర్ పెట్టాను. కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేశారు, ఎక్నాలజ్మెంట్ కూడా వచ్చింది. బట్ 2 నెలల నుంచి కమిషనర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది, యాక్షన్ లేదు. ఇంక ఇవాళ మీరు మీడియా సాయంతో నేను బయటికి కోర్టుకు రాగలిగాను, లేకపోతే నేను రానిచ్చేవాళ్ళు కాదు ఇవాళ. థ్యాంక్ యూ. ఏదైతే పిటిషనర్ చెప్తున్న దాని ప్రకారం ఈ యొక్క మీనాక్షి నటరాజన్పై చేసిన ఆ కేసుకు సంబంధించి లీగల్గా ఖచ్చితంగా వెళ్తాను, ఏదో ఒక కోర్టు ఏదైతే సూచించిందో ఆ సూచించిన దాని ప్రకారం ఖచ్చితంగా ఆ కోర్టుకు వెళ్ళి ఫైట్ చేస్తాను, నాకు న్యాయం దక్కేంత వరకు కూడా